హాయ్ అండి. ఈరోజు చాలా టేస్టీగా ఉండే సొజ్జ పులిహార ఎలా చేయాలో తెలుసుకుందాము. ఏ గ్లాస్తో మరం తీసుకుంటే ఆ గ్లాస్తో 2.5 నీళ్లు వేస్తాము. అందులో సాల్ట్ ఉప్పు వేసి బాగా మరిగిన తర్వాత వరి మరం అని దొరుకుతుంది, లలిత బ్రాండ్ది. అది తీసుకొని ఒక గ్లాసు మరం తీసుకుంటే 2.5 నీళ్లు వేయాలన్నమాట. చింతపండు కూడా నానబెట్టుకుంటాము. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక గ్లాసు మొరం అనేది అందులో వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత హైలో ఉంటుండగానే దగ్గర పడే వరకు కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని 15 మినిట్స్, కరెక్ట్గా 15 మినిట్స్లో ఉడికిపోద్దండి. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఉడికిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. సొజ్జ అయితే రెడీ అయిపోద్ది. మనం ఉప్పు పసుపు వేసి మనము ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇలా ఉంటుంది. దీన్ని బాగా చల్లారిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోద్ది. మనము అంతలోపు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని మగ్గు తీసుకోవడానికి, ఇది పులిహార మగ్గు తయారు చేసుకోవడానికి పోపు దినుసులు, జీడిపప్పు, చట్నీ పప్పు, అదే శనగపప్పు, పలుకులు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఇంకా మీకు పోపు దినుసుల పులిహారకి ఏవేవి యూజ్ చేస్తామో అలా వేసి పులిహార మనము మగ్గు తీసుకున్న తర్వాత అది గట్టిపడిన తర్వాత ఆ పేస్ట్ని అంతటిని ఈ సజ్జలో కలిపేసి జస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెడితే మనకి టేస్టీ యమ్మీ సొజ్జి పులిహార రెడీ. మనము ఇలా చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.